మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఒకసారి ఏదో బేరం జరుగుతుంది అన్న. ఎట్లుంది అన్న? ఎట్లా మీరు బేరం చేస్తారా అన్న? మీకేనా? మీకే. ఎట్లున్నాయి ధరలు ఇక్కడ? ఎట్లున్నాయి చెప్పు ఒకసారి. రేట్ చెప్పండి, తెలియదు కదా మన వాళ్ళకి. 150, 150, 180. పాడివి ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటివి? పూటకి 5, రోజుకి 10. అవే ఈడ 130, 180 ఉన్నాయా? ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ గొడెగావుకు? రెగ్యులర్ వస్తుంటారు. ఏ ఊరన్నా మీది? ఎల్బీనగర్. ఓకే, ఎల్బీనగర్ నుంచి వచ్చారంట వీళ్ళు. ఓకే. గాబనే कितना महीने? సార్ రేట్ కితనా? హాయ్ ఎవరివన్, ఇది 17వ తారీఖు శుక్రవారము గోడెగావ్ గేదెల మార్కెట్ వీడియో. గోడెగావ్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి దగ్గర ఒక 550 కిలోమీటర్ల దాకా ఉంటుంది. 550 కిలోమీటర్స్ ఉంటుంది. చూసుకోవచ్చు మార్కెట్కి వచ్చిన గేదెల ధరలు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి. కొంచెం పెరిగే ఉన్నాయి ఇక్కడ కూడా. దూడల ధరలు కూడా బాగానే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ. మార్కెట్కి వచ్చిన గేదెలను చూడవచ్చు. 3 లక్షలు చెప్తున్నారు. 3 లాఖ్. చాలా పెద్ద సైజు ఉంది గేదె. ఇది గొడెగావ్ మార్కెట్కి వచ్చింది శుక్రవారం. ఇక్కడ బూరి జాతి గేదె ఉంది. బూరి బ్రీడ్ బఫెల్లో అన్ని రకాల గేదెలు వస్తుంటాయి. బూరి, మినీ, ముర్రా, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు గోడెగావ్ మార్కెట్కు. పాడి ఉంటాయి, నిండుసూడి గేదెలు ఉంటాయి. ఇవన్నీ దూడలు. సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల పడ్డ దూడల వరకు కూడా ఉన్నాయి. రేట్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా బాగానే చెప్తున్నారు, ఎక్కువనే ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు. ఇవి ఇంకొక బ్యాచ్. ఇవన్నీ హెచ్ఎఫ్ ఆవులు. చూసుకోవచ్చు మార్కెట్కి వచ్చిన హెచ్ఎఫ్ ఆవులను. ఎక్కువ అయితే గొడెగావ్ మార్కెట్కు హెచ్ఎఫ్ ఆవులే వస్తున్నాయి. టాప్ క్వాలిటీ ఉంటాయి హెచ్ఎఫ్ ఆవులలో. హెచ్ఎఫ్ ఉంటాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి. ఒరిజినల్ హెచ్ఎఫ్ ఎక్కువ ఉంటాయి, ప్యూర్ హెచ్ఎఫ్. జెర్సీలు కూడా కొంచెం తక్కువనే వస్తున్నాయి. ఈ మహారాష్ట్రలో ఎక్కువ ఆవులు అయితే మీకు లోని మార్కెట్కి వస్తాయి. బుధవారం ఉంటుంది లోని మార్కెట్. రేట్ వచ్చేసి మీకు 60,000 నుంచి 70,000, 80,000, 1 lakh, 120, 130 వరకు కూడా ఉన్నాయి. ముందుగా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మార్నింగే ఉంటుంది మార్కెట్ అయితే. గోడెగావ్ మార్కెట్ 7కు అట్లా స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు ఉంటుంది, 12, 1 వరకు. దాని తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాయి 1 తర్వాత. హెవీ సైజ్ అడ్డర్లు ఉన్నాయి ఈ ఆవులకు. సూడి ఆవులు తక్కువ వస్తాయి. పాలిచ్చే ఆవులు, నిండు సూడి ఆవులు ఎక్కువ ఉంటాయి గోడెగావ్ మార్కెట్లో. కొన్ని ఒక 3-4 గిర్రట్లు వస్తుంటాయి. ఇక్కడ సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ కౌస్ ఉన్నాయి. 2వ ఈత, 3వ ఈత ఆవులు చూసుకోవచ్చు. అన్నీ కూడా ఇవన్నీ టాప్ బ్రీడ్ దూడలు. ఇది 1 year ఉంది దూడ. జాఫరాబాద్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా దూడలు ఎక్కువ వచ్చినాయి గోడెగావ్ మార్కెట్కు. 2 సంవత్సరాలు ఉన్నాయి ఇవి. 2.5 సంవత్సరాలు పడ్డ దూడలు. 2 సేలైనవి, కొన్ని సేలైనవి ఒక 15-20 దాకా. అది ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఒక 2 దూడలు కొన్నిటికి. నెక్స్ట్ ఇది మిల్కింగ్ బఫెలో ముస్తాబు చేసుకొని తీసుకొని వచ్చినారు. చూడొచ్చు హెవీ సైజ్ ఉంది గేదె. బన్నీ ఉంది, బన్నీ బ్రీడ్. దానికి కాఫ్ అది రీసెంట్గానే ఈనింది, ఇంకా పొట్టు కూడా ఊసిపోలేదు ఇందాక చూసిన గేదెకు. నెక్స్ట్ ఇక్కడ పెద్ద గేదె ఉంది దీని పక్కన. హెవీ సైజ్ ఉంది, అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సో గోడెగావ్కి వచ్చిన మార్కెట్కి వచ్చిన గేదెలు. ఇక్కడ జాఫరాబాదీ జాతి గేదె ఉంది, పెద్ద సైజు గేదె. వీళ్ళు మంచిగా నూనె పెట్టుకొని తీసుకొని వస్తున్నారు.
మార్కెట్లలో గేదెలు కొనే వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఉండాలా. గొడెగావ్ మార్కెట్లో కొనే వాళ్ళకంటే దళారులు ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు దళారులు అయితే. ఇక్కడ పోతానే ఎమ్మటే వదిలిపెట్టకుండా ఉంటారు. ఇక్కడ గొడెగావ్ మార్కెట్లో 4 నెలలు 5 నెలల సుడివి కూడా వస్తాయి, కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఎక్కువైతే రెడీ టు డెలివరీ బఫెలోస్, పాడి గేదెలు ఈ రెండే ఎక్కువ ఉంటాయి. జస్ట్ అక్కడ పాలదారులను చూసుకొని ఇంకా తీసుకొని వెళ్ళాలా. ఇవి 2 పడ్డ దూడలు 80,000కు అమ్ముడైనాయి, 80,000కు. ఈచ్ వన్ 40,000 ప్రకారం సేల్ అయింది. వయసు 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటాయి. సైజు కూడా చూసుకోవచ్చు పడ్డ దూడలు. బన్నీ జాతి గేదె 1,05,000కు అమ్ముడింది, 1,05,000కు దాని దూడ ఇది. వాళ్ళైతే 5 లీటర్లు చెప్పినారంట. బ్రదర్ వచ్చేసి 4 అయితే ఇస్తుంది అనేసి చెప్తున్నారు. 4 లీటర్స్ 1,05,000కు అమ్ముడింది. హైదరాబాద్ వెళ్తుంది. ఈ అన్న కొన్నాడు, పాలధారలు చూసుకుంటున్నాడు 1,05,000కు. చూసుకోవచ్చు దూడ. వీళ్ళు ఇంకొక గేదె కూడా ఉన్నారు, అది కూడా చూద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.